బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కోఠి మహిళా కాలేజ్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోఠి యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కోఠి కాలేజ్ను యూనివర్సిటీగా పేరు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు, ఆ గుర్తింపు దక్కలేదు అనేది అక్కడ విద్యార్థులు చేస్తున్న ఆందోళన. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. యూజీసీలో చేర్చకపోవడంతో స్టూడెంట్స్ ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తారంటూ నినాదాలు చేస్తున్నారు. తమ భవిష్యత్ అయోమయంగా మారిందంటున్నారు విద్యార్థినులు. ముఖ్యమంత్రి రేవంత్ తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్టీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఒకసారి మీరు చూడొచ్చు. వేలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్టీ స్క్రీన్ మీద హైదరాబాద్ కోఠి మహిళా కాలేజ్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోఠి యూనివర్సిటీని యూజీసీలో చేర్చారంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, అక్కడ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్టీ స్క్రీన్ మీద విద్యార్థులు అందరూ కూడా ఇటు కాలేజ్ దగ్గరకు వచ్చి వాళ్ళు యూనివర్సిటీగా గుర్తింపు కోసం పోరాడుతున్నారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు. మాకు కావాల్సిన న్యాయం, వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ కోఠి మహిళా కాలేజ్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోఠి యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోఠి కాలేజీని యూనివర్సిటీగా పేరు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు అధికారికంగా గుర్తింపు దక్కలేదు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. యూజీసీలో చేర్చకపోవడంతో స్టూడెంట్స్ ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తారంటూ నినాదాలు చేస్తున్నారు. తమ భవిష్యత్ అయోమయంగా మారిందంటున్నారు విద్యార్థులు. ముఖ్యమంత్రి రేవంత్ తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూస్తున్నారు. మా స్క్రీన్ మీద ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అవుతోందా? ఎందుకంటే దాదాపుగా వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని చెప్పుకోవచ్చు అక్కడ. ఎస్ సచిన్, మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు మార్చింది. కానీ ఆ యూనివర్సిటీ పేరు మార్చినప్పటికీ, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ ని యూనివర్సిటీగా మార్చినప్పటికీ పరీక్షలు నిర్వహించడం కానీ, సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ, మిగతా యూనివర్సిటీకి ఉండాల్సినటువంటి అన్ని అనుమతులు దానికి యూనివర్సిటీకి ఇవ్వలేదు. అందులో భాగంగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాకలి ఐలమ్మ పేరును కూడా ఉమెన్ యూనివర్సిటీకి మార్చింది. కానీ పేరు మార్చారు, యూనివర్సిటీ చేశారు, కానీ దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం కానీ, దానికి సంబంధించినటువంటి మిగతా అవసరాలను కానీ కాలేజీకి ఇవ్వకపోవడం పైన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెమిస్టర్ పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వారికి ఏ ప్రాతిపదికన, యూనివర్సిటీ ప్రాతిపదికన ఎగ్జామ్స్ నిర్వహిస్తారా, మరి సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో కూడా కొంత గందరగోళ వాతావరణం ఉంది. దాదాపు వేలాది మంది విద్యార్థినులు అక్కడ చదువుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు విద్యార్థులు కాలేజీ ఆవరణలో బైఠాయించి నినాదాలు చేస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, ప్రధానంగా దాదాపు వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుతున్న నేపథ్యంలో యూజీసీ అప్రూవ్డ్ ఇవ్వాలి, యూజీసీ నిబంధనల మేరకే ఒక యూనివర్సిటీ నడవాల్సి ఉంటుంది. కానీ యూజీసీకి దీనికి అనుసంధానం చేయకపోవడం అనేది వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి యూజీసీ నిబంధనల మేరకు యూనివర్సిటీని అందులో విలీనం చేయడంతో పాటుగా యూనివర్సిటీకి ఉండాల్సినటువంటి
సంబంధించినటువంటి అన్ని రకాల నిధులను, అన్ని రకాల అనుమతులను, అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్. రైట్ సాగర్, ప్రస్తుతం విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కావచ్చు, లేకపోతే కాలేజ్ ప్రాంగణంలో వాళ్ళు ఆందోళన నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ప్రభుత్వ పెద్దలను కావచ్చు, అధికారులను కావచ్చు కలిసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు కాలేజ్ ఆవరణలోనే బైఠాయించి తమకు సంబంధించినటువంటి డిమాండ్లను వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీని కూడా కలిసి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇది యూజీసీ సంబంధించినటువంటి అనుసంధానం చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు పేరు మార్చింది యూనివర్సిటీగా. గత ప్రభుత్వం ఏమో మహిళా విశ్వవిద్యాలయంగా మార్చింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరును మార్చింది. కానీ యూనివర్సిటీకి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయమే కాదు, ఇతర అవసరాలను కూడా, ఇతర వ్యవస్థను కూడా, యూనివర్సిటీకి అవసరమైనటువంటి అన్ని రకాల వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మహిళలు, విద్యార్థులు, యువతులు పెద్ద ఎత్తున ఇక్కడ చదువుకుంటూనే ఉండిపోతున్నారు. వారికి అన్ని రకాల అవసరాలను అక్కడ యూనివర్సిటీలో కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం అందులో విఫలమైందని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు రాబోయే వారం 10 రోజుల్లోనే వాళ్ళకు సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా యూనివర్సిటీ ప్రాతిపదికన నిర్వహిస్తారా, లేదా మహిళా విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి కాలేజీ ప్రాతిపదికన నిర్వహిస్తారా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలోనే విద్యార్థులు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీగా తమ యూనివర్సిటీని పరిగణిస్తూనే ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి యూనివర్సిటీకి రావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులను ఇవ్వాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్. రైట్ సాగర్, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ కోటి మహిళా కాలేజ్ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోటి యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోటి కాలేజీని యూనివర్సిటీగా పేరు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ఇప్పటివరకు అధికారికంగా గుర్తింపు దక్కలేదు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. యూజీసీలో చేర్చకపోవడంతో స్టూడెంట్స్ ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తారంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. తమ భవిష్యత్ అయోమయంగా మారిందంటూ కూడా విద్యార్థులను ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ తక్షణమే స్పందించాలి, జోక్యం చేసుకోవాలంటూ వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కోఠి మహిళా కాలేజ్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోఠి యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కోఠి కాలేజ్ యూనివర్సిటీగా పేరు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు, గుర్తింపు దక్కలేదు అనేది అక్కడ విద్యార్థులు చేస్తున్న ఆందోళన. చాకలి